గార్లిక్ చిల్లీ రైస్ చేయాలంటే ఇలా చేయాలండి. ముందుగా అన్నం తీసుకునేసి దాంట్లో వెల్లుల్లిపాయలని ఇలా దంచి వేసి కాస్త సాల్ట్ వేసుకొని తగినంత కారం వేసుకొని ఆ తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ప్రతి మెతుకు కూడా అతుక్కునే విధంగా ఈ టైప్లో బాగా కలుపుతూ మిక్స్ చేసి దీన్ని పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో నూనె వేసి తాలింపు గింజలు, వేరుశెనగ పప్పులు, జీడిపప్పు ఇవి వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన దాంట్లో ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి కాస్త కలిపి ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు వేసి ఇలా వేగనిచ్చి ఆ తర్వాత ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కలిపి పెట్టిన రైస్ దాంట్లో వేసేసుకోవాలి. ఈ రైస్ మొత్తం దాంట్లో వేసినాక కాస్త కిందకి మీదకి తిరిగేసుకుంటూ ఈ విధంగా తిరిగేసినాక కొత్తిమీర చల్లుకునేసి ఇప్పుడు కాస్తలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి నిమ్మ చెక్క పిండేసుకోవాలి. ఈ టైప్లో పిండిన తర్వాత కాస్త అలా మిక్స్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్.